భూమి ఇచ్చాను, నా భూమికి తగ్గట్టుగా ఇవ్వయ్యా అని అడిగాడు అనుకో, వాడు వెళ్ళి బ్రిటన్ కోర్టులో ఆర్గ్యూ చేయాలా? లేకపోతే ఒక వ్యాపార సంస్థ ఏమైనా గొడవ పెడితే బ్రిటన్ కోర్టులో చేయాలా? ఇదేంటి సింపుల్. అందులో ఏంటి 2 times పరిహారం అట. అంటే ప్రభుత్వం కనుక ఆ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేస్తే 2 రెట్లు పరిహారం ఇవ్వాలట. అదేమో 5 పైసలు ఇయ్యడట, కానీ పరిహారం మాత్రం మనం 2 రెట్లు ఇవ్వాలట వాళ్ళకి. అదేం లెక్క అసలు? వాడికి ఏం సంబంధం లేకుండా వాడు కూర్చొని చూస్తుంటే మనమే వాడిని పైకి తీసుకెళ్తాం, మనమే వాడికి డబ్బులు పోస్తాం, మనమే వాడిని ఎదిగేలా చేస్తాం. తేడా వస్తే మనమే వాడికి పరిహారం చెల్లించుకుంటామా? ఆ నిబంధనలన్నీ దారుణాతి దారుణమైనటువంటి నిబంధనలు. అప్పుడు ఏమన్నారు అసలు సింగపూర్ రోడ్ అప్పుడేంటి ఇట్లాగా ఇండస్ట్రీస్ ఇది వరకు ఓకే, ఎందుకు అట్టిచ్చారయ్యా అని అడిగితే సింగపూర్లో మొత్తంగా సింగపూర్ లాగానే కడతారు అమరావతిని అన్నారు. అప్పుడే ఈటీవీ కానీ మేము కానీ అందరం కూడా, అప్పుడు జమినీలో ఉన్నా నేను, అందరం కూడా అసలు సింగపూర్ వాడు ఎక్కడ కడతాడు, వాడికి అనుభవం లేదు కదా అన్నాం. అప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడ పంపించారు. చూసాం అక్కడ ప్రతి బిల్డింగు, అక్కడ ప్రధానమైన భవనాలన్నీ అక్కడ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారుల దగ్గరుండి చూపించారు, మంత్రులు మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ప్రతి బిల్డింగు మాకు చూపించిన చోటల్లా మమ్మల్ని తీసుకెళ్ళింది ఏంటి, వాళ్ళకి సంబంధించి ఎంత బాగా కట్టారు ఇది చూపించడానికి. ప్రతి బిల్డింగ్ దగ్గర అడిగేవాళ్ళం, ఇది మీరు కట్టారా, ఇది మీరు కట్టారా. వాళ్ళు ఏది కట్టలా, మరి వాళ్ళు కట్టరు అసలు. వాళ్ళ దేశంలో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుభవమే లేదు.